సరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కాలసర్పదోషం, కుజదోషం, వివాహాలు కావటం లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి అడగటం చేయడం జరుగుతూ ఉన్నది. అయితే కాలసర్పదోషము అంటే ఏమిటి అంటే గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉంటే కాలసర్పదోషం అంటారు. అయినా వాటికి ఏదో పూజలు చేసుకున్నాము అని అనుకోని మామూలుగా ప్రతి వాళ్ళు ఏం చెబుతారంటే కాళహస్తికి వెళ్ళొచ్చాం, కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళొచ్చాం, పళని వెళ్ళొచ్చాం, ఇలా అన్ని చెప్తుంటారు. అభిషేకాలు చేయించుకున్నాం. అలా కాదు. 12 రకాల కాల సర్పదోషాలు ఉంటాయి. ఏమిటి అంటే కుజుడికి సంబంధించినటువంటి ధాన్యము కందిపప్పు ఇంత అని తీసుకొని దాంట్లో వెండి పడగబెట్టి దోష పరిహారార్థం చేయించేటువంటి విధానము ఒకటి. మరి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం అనేటువంటిది ఒకటి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. 12 రకాల కాల సర్పదోషాలు ఉంటాయి. దేనికి ఎంత శాతము ఉన్నది, ఏమి చేస్తే ఖచ్చితముగా వివాహం అనేటువంటిది కానీ సంతానము కానీ కలుగుతుంది. రుణబాధలకు కూడా కుజుడు అడ్డపడుతూ ఉంటాడు. విపరీతమైనటువంటి రుణాలున్నాయి గురువు గారు, మేము తీర్చుకోలేకపోతున్నాము. రుణము తీరాలి అంటే ఏమిటి? ధనము రావాలి, అంతే కదా. ధనం వస్తేనే కదా రుణం అనేటువంటి తీర్చుకోగలుగుతాము. ఏదో ఒక రకంగా కంటిన్యూగా ధనం అనేది వస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఉన్నటువంటి అప్పులు తీర్చుకోగలుగుతాం. దానికి కూడా ఏమిటి? ఇలా అనేక రకాలైనటువంటివి ఉంటాయి జాతకాల్లో. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దోషము పరిహారము కోసము చేసుకునేటువంటి విధానాలలో కొన్ని ఉన్నాయి. ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు మళ్ళీ వేసుకోకూడదు. ఇలా కొంతమందికి, అందరికీ అదే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉన్నది. అందువలన జాతకాలలో చూసుకొని కళ్యాణ యోగము ఉండి కొన్ని దగ్గరికి వచ్చి తప్పిపోవటం, వాళ్ళు రావటము, అడుగుతారు, వస్తామండి అంటారు, రారు, మళ్ళీ సమాధానం చెప్పరు మధ్యవర్తులకు, నచ్చలేదంటారు. ఎందుకు నచ్చలేదో తెలియదు. సరే, ఎందుకు నచ్చలేదు అని చెప్పలేం, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవైపు రోజులు గడుస్తూ ఉంటాయి. అంటే పిల్లలకు వయస్సు పెరుగుతూ వస్తూ ఉంటుంది. కన్న తల్లులకు బాధ ఉంటుంది. పిల్ల కావచ్చు, పిల్లవాడు కావచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. తండ్రి ఎంతో తాపత్రయపడుతూ ఎన్నో రకాలు చూస్తుంటాడు. కానీ ఇంకా మీరు పట్టించుకోలేదే అని ఒక రకంగా తల్లికి లోపల గర్భములో మాతృకారకుడు కాబట్టి చంద్రుడు మనఃకారకుడు కూడా కాబట్టి కొంచెము మనోవేదన అనేటువంటిది ఉంటుంది కొంతమందిలో. నేను ఎంతో మంది అడుగుతుంటారు, ఎంతో మందికి చేశాము, సమన్వయమై 40 ఏళ్ళు దాటిన వాళ్లకు కూడా వివాహాలు ఈ ప్రక్రియలు చేయించిన తర్వాత జరిగిన వాళ్ళు ఉన్నారు, సంతానము కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా చేయాల్సినటువంటిది ఎప్పుడైనా కూడా కరెక్ట్గా మనం ఎప్పుడైతే చేస్తామో పరిహారం అనేటువంటిది తప్పకుండా వివాహం అనేటువంటిది అయ్యి తీరుతుంది గాక. కొంతమందివి మొండి జాతకాలు ఉంటాయి, ఎంత చేసినా జరగనివి ఉంటాయి, కొంచెం సమయం పట్టవచ్చును. అంతేగాని పరిహారము అనేటువంటిది ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇదవుతాయి. ఒకవేళ పరిహారము చేసుకోకుండా ఉండేటువంటి వాళ్లకు వీళ్ళకు వివాహం అయి ఉంటుంది, కానీ వాళ్ళు పరిహారం అయి ఉండదు. వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళీ అదే కుజదోషం, అదే కాలసర్పదోషం అది వస్తూ ఉంటుంది. వీళ్ళే ముందే చేసుకొని ఉండింటే వీళ్ళ సంతానానికి ఆ ఇబ్బంది వచ్చేది కాదు. ఖచ్చితముగా తల్లిదండ్రులకు కాలసర్పదోషం అనేటువంటిది ఉంటేనే పిల్లలకు కూడా వచ్చి తీరుతుంది. వీళ్ళే ముందే వివాహము కంటే పరిహారము చేసుకుంటే వాళ్లకు రాదు. అందుకని ఇప్పుడు వాళ్ళు చేసుకున్నారనుకో, రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు రాదు. దీన్ని కొంచెము జాగ్రత్తగా జాతక పరిశీలన చేసి ఎంత శాతములో ఈ దోషాలు ఉన్నాయి, ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉంది, లగ్నములో కుజుడున్నాడా, సప్తమములో కుజుడున్నాడా, రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉన్నాయా, లేదా ద్వితీయంలో కుజుడున్నాడా, వ్యయంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు, కుజుడు యొక్క ప్రభావం ఎంత, వివాహానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏమి సంగతి అని క్షుణ్ణముగా పరిశీలన చేసి మొత్తం చూసి
తగినటువంటి విధముగా ఎప్పుడైతే కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటామో కొన్ని వాటికి ఎర్రటి వస్త్రము మీదనే చేయవలసినటువంటి ఇది ఉంటుంది. కొన్నిటికి కందిపప్పు, కొన్నిటికి వెండి పడగ, నాగపడగ, కొన్నిటికి రాతి విగ్రహాలు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇవి ఉంటాయి. దేనికి ఏది చేయించాలి ఏమిటి అనేటువంటిది వాళ్ళ జాతకాన్ని, వాళ్ళ లగ్నాన్ని బట్టి, ఏ లగ్నములో పుట్టారు, గ్రహాలు ఎక్కడున్నాయి అనేటువంటి దాని గురించి మనము పూర్తిగా ఆలోచన చేసి చేసుకుంటే జరగనిది అంటూ ఏదీ లేదు. ఈనాడు చేయించేటువంటి మాలో దోషం ఉండవచ్చునేమో కానీ శాస్త్రంలో ఎప్పుడు దోషం ఉండదు కదా, అది గమనించాలి మనం. శాస్త్రం ఎప్పుడైనా ఒకటే చెప్తుంది. అందువల్ల బాగా జాగ్రత్తగా పరిశీలన చేసి 1-2 సార్లు పరిశీలన చేసుకొని దానికి కావాల్సినటువంటి విధంగా చేసుకుంటే తప్పకుండా పిల్లలకు కళ్యాణాలు అనేటువంటివి జరిగి తీరతాయి. సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వశీకరణ విద్యలు. వశీకరణ విద్యలు అని అనగానే మనము ఈ కాలంలో ఏమిటి, ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని అనుకుంటుంటారు. కానీ చాలా వరకు భార్య మాట భర్త వినలేదని, తల్లి మాట కొడుకు వినలేదని, ఇలా నేను చెప్పినట్టుగా మా ఆయన వినకుండా ఉన్నాడు గురువుగారు, వాళ్ళ మాటే వింటారు గురువుగారు, లేకపోతే మా కోడలి మాటే వింటుంటారు గురువుగారు, మా మాట అస్సలు పట్టించుకోరు, ఇంతకాలం పెంచి పెద్ద చేశాము, మాకేదో చేదోడు వాదోడుగా ఉంటాడు అని అనుకున్నాము, కానీ ఇలా జరుగుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు మన దగ్గరికి ఏదో వచ్చి అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాం ఇవన్నీ కూడా. అయితే దానివల్లనే అంతా వశీకరణ అయిపోయింది, ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఇది ఉండదు ఎప్పుడు కూడా. అయితే మరి లేవా వశీకరణము అనేటువంటిది ఉన్నప్పుడు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వశీకరణ ఇవి ఇట్లాంటివి అని అన్నప్పుడు కొంతమంది మామూలుగా అమావాస్య కానీ కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి. అంటే దశమహావిద్యలు చేసుకునేటువంటి రోజులు, అలాగే దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భము, గుప్త నవరాత్రులు అనేటువంటి ఇవి, ఇట్లాంటివి, తర్వాత గ్రహణాలు, ఇటువంటి సమయాలలో కొన్ని చేస్తూ ఉంటారు. సరే, విద్యలు అనేటువంటివి ఎప్పుడూ కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడూ కూడా తాంత్రిక శక్తులు తెలిసినటువంటి వాళ్ళు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు వంటింట్లో చాకులు, కత్తులు, కత్తిపీటలు ఉంటాయి. వాటిని దేనికి వినియోగించుకోవాలి? కూరగాయలు వంటకు వినియోగించుకోవటం ఆనవాయితీ. వాటిని ఇంకొక రకంగా వినియోగించినారు అంటే దాని అర్థం ఏమిటి? వాటికంటే ఇంకా వేరే ఏమైనా ఇబ్బందికరమైన ఉంటాయా? అవన్నీ కూడా వేటికైనా వినియోగించుకోవచ్చు కదా. అవి ఎలాగో అలాగే కొన్ని విద్యలు తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటాము అంటే, మనం ఎవరికైనా ఏదైనా చెప్తే జరగాలి, వాళ్లకు మేలు జరగాలి, అది ఔచిత్యమైనటువంటి న్యాయమైనటువంటి కోరికై ఉండాలి. అలా ఉన్నప్పుడు కొన్ని ఏమిటి, అవి కూడా ఎట్లాంటివి అంటే, నాకు ఈ ఉద్యోగం ఖచ్చితముగా కావాలి, మరి ఉద్యోగం కావాలనుకోగానే ఇట్లాంటివి చేస్తే అవుతాయా అంటే, ఒకవేళ ఉద్యోగము వచ్చే యోగము అతనికి ఉండి గ్రహస్థితులు ఏమైనా అడ్డపడుతున్నాయి అని అన్నప్పుడు మామూలుగా చేసేటువంటి పూజల కంటే కూడా తాంత్రిక విద్యలు కొంచెం శీఘ్ర ఫలితాలు ఇచ్చేటువంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి సమయాల్లో కొంచెం అనుకూలమయ్యేట్టుగా చేసుకోవటం, రాజయోగము అయ్యేటువంటి యోగము ఉండేటువంటి జాతకుడికి
అడ్డం ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మీరు ఉదాహరణకు ఒక చోటికి మనము కావాలి అనుకోవడానికి మనం వెళుతూ ఉన్నప్పుడు అన్ని అడ్డాలు వస్తూ ఉంటాయి. ఆ అడ్డాలన్నీ దాటుకొని వెళితేనే కదా దాన్ని మనము పూర్ణత్వముగా జయించినట్టు అవుతుంది. ఏ అడ్డము లేకుండా ఉండదు కదా. అలాగే మానవ జీవితము కూడా ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. వీటిని దాటుకొని ముందుకు పోవడానికి కావాల్సినటువంటి విధముగా కొన్ని చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇలాంటివి యంత్ర అనుష్ఠానముతో యంత్రపూరితమైనటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఎందుకు? దాంట్లో బీజాక్షరాలు మూలికలు అన్నీ కలిపి మనం ఇచ్చేస్తూ ఉంటాము కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు పూర్వము ఋషులు వాళ్ళందరూ కూడా ఎవరు మన మాదిరిగా ఇడ్లీలు పూరీలు దోశలు వడలు ఇవన్నీ తిని బ్రతికినటువంటి వాళ్ళు కాదు. ఎందుకు? మూలికల యొక్క జలం ఓషధలు అంటాం. అందుకనే అన్నం అంటే మనము తినేటువంటి అన్నమని కాదు, ఓషధలు అనేటువంటివే అన్నం అని. అందుకే కదా ఔషధం అంటే మనము మందు ఎందుకు తీసుకుంటున్నాము? మూలికలతో తయారైనటువంటి నీళ్లు. అయితే ఏ నక్షత్రము ఉన్నది ఆనాడు, ఏ తిథి ఉన్నది, ఈరోజు ఏ మూలిక అందులో వేసుకొని కమండలములో మనము జపము చెయ్యాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్లు, వాటికి సంబంధించినటువంటి మూలికలు అవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటితో యంత్రపూరితమైనటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. అవి క్రియలు ఉంటాయి అన్నమాట. ఆ క్రియలు చేస్తే సత్ఫలితాలు ఇచ్చేటువంటి దానికి ఉంటాయి. ఇలాంటివి వశీకరణ విద్యలలో వశం అంటే ఏమిటి? అనవసరమైనటువంటిది, మనది కానిది మనకు వశం కావాలనేది కాదు. ఇప్పుడు భార్యాభర్తల అన్యోన్యత అనేటువంటిది చాలా అవసరం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అక్కడ పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణం ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితులలోనూ సర్వకాల సర్వావస్థల యందు నీ చేయి నేను విడవకుండా ఉంటాను, ఈ ధర్మార్థకామ మోక్షముల యందు నీ చేయి నేను విడవను అనేటువంటి దాంట్లోనే కదా భాగంగా ప్రమాణాలు చేసుకుంటారు. అటువంటి వాళ్ళు మరి ఒకరికొకరు కోపాలకు వచ్చి వద్దులే అనుకుంటున్నారు అంటే వాళ్ళ బంధం ఇంకా అనుకూలముగా ఉండేటువంటి దానికి కొన్ని వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళ జాతక ప్రకారముగా కలిసి ఉండేటువంటి యోగం ఉందా లేదా అనేటువంటిది చూసుకొని కొన్ని చేసుకోవాల్సినటువంటివి ఉంటాయి. అందుకని ఇలాంటివి ఉంటాయి. అయితే అలా ప్రవర్తిస్తున్న ప్రతివాడు అలా జరిగి ఉంటేనే ప్రవర్తిస్తున్నారు అని కూడా కాదు కదా. అది కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళది తప్పు ఉండొచ్చు, వాళ్ళది తప్పు ఉండొచ్చు. తప్పులు అనేటువంటివి ఒకసారి అటు ఒకసారి ఇటు అన్ని రకాలుగా ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వెంటనే ఇగో దీనికే ఇలాగే జరిగింది, ఇలాగే ఎవరో మందు పెట్టారు, అందువల్లనే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనడానికి ఉండదు. పెట్టేవాళ్ళు మందు పెట్టాలని చూస్తుంటారు, కానీ అది ఎలా మనము మళ్ళీ దాన్ని చేసుకోవాలి అనేటువంటిది చూసుకొని జాగ్రత్తగా జీవితాలు అందరూ కూడా సస్యశ్యామలం చేసుకొని ముందుకు వెళ్ళేట్టుగా ఉండాలి అని తెలియజేస్తూ జయోస్తు.